అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. నా పేరు నాగరాజు, జియాలజిస్ట్ నల్గొండ. ఈరోజు మీకు జియాలజీ అనే ఒక సబ్జెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా. అసలు చాలా మంది ఏమనుకుంటారు, జియాలజీ ఏంది, జియాలజిస్ట్ అంటారు. అసలు జియాలజిస్టులు ఏ సబ్జెక్ట్ అయితే జియాలజిస్టులు అయ్యారు. కొంతమందికి ఎడ్యుకేషన్ పీపుల్కి అండ్ పేరెంట్స్ కూడా కొంత ఏ సబ్జెక్ట్ తెలుసు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్ తెలుసు. కానీ ఈ జియాలజీ అని స్పెసిఫిక్గా ఎక్కడ లేదు. కానీ వీళ్ళు మరి ఏ విధంగా వీళ్ళు జియాలజిస్టులు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ జియాలజీ గురించి రోజువారీగా పార్ట్స్ వారిగా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్తే చాలా మంది కూడా ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక డాక్టర్ కావడానికో, ఇంజనీరింగ్ కావడానికో, అండ్ లాయర్ కావడానికో, ఒక టీచర్ కావడానికో, అండ్ కొంతమంది డిగ్రీ చేసిన తర్వాత అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు, ఐఏఎస్, ఐపీఎస్. కానీ ఇది రేర్ సబ్జెక్ట్, చాలా మందికి తెలిసి ఉండక ఈ సబ్జెక్ట్లో జాయిన్ కాకుండా ఉంటారు. సో అలాంటి సబ్జెక్ట్ గురించి మీకు తెలిస్తే మీ యొక్క పిల్లలకు కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళకు ఎంతో కొంత విజ్ఞానం ఇచ్చినట్టయితుంది, వాళ్ళు కూడా కొంచెం పరోక్షంగా మనం చేసినట్టయితుంది. సో మీరు మీరు చూడండి, నా ఈ సబ్జెక్ట్ గురించి రోజుగా పూర్తిగా వినండి. దాని ద్వారా డెప్త్గా తెలిస్తే మీరు దీన్ని చాలా లైక్ చేస్తారు. షూట్ మీరు దాని గురించి చెప్పదలుచుకున్నా. సో యాక్చువల్లీ జియాలజీ అంటే ఏంది ఒకసారి తెలుసుకుందాం. ఈ జియాలజీ అనేది ఒక లాటిన్ భాష నుండి పుట్టింది, అంటే గ్రీక్ పదం. జియో అంటే భూమి, లాగోస్ అంటారు శాస్త్రం. క్లుప్తంగా భూ విజ్ఞానం, భూమి గురించి తెలుసుకోవటం అంటే భూ విజ్ఞాన శాస్త్రం. జియాలజీ అంటే భూ విజ్ఞాన శాస్త్రం. భూమి అనేది ఏంటిది? ఒక గ్రహం, చాలా మందికి తెలిసింది, ప్లానెట్. అది సూర్యుడు ఒక నక్షత్రం, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అందులో భూమి అనేది ఒక గ్రహం. బుధుడు, శుక్రుడు, భూమి మూడో గ్రహం. సో ఈ భూమి దీని యొక్క రూపం ఏంది, దీని యొక్క పరిమాణం ఏంది, పుట్టుక, భూమి ఎట్లా పుట్టింది, దీనికి వయస్సు, అండ్ భూమిలో మనం రాళ్ళు అంటాం కదా, శిలలు, భూమిలో కూడా శిలలు ఎలా ఉన్నాయి, శిలాజాలు, ఫాసిల్స్, వీటి గురించి ఈ భూమిలో క్లుప్తంగా తెలుస్తుంది. అలాగే భూ నిర్మాణం పైన, ఉపరితలం పైన అంటే ఎక్స్టర్నల్ అండ్ అంతర్భాగంలో ఇంటర్నల్ జరిగే వివిధ ప్రక్రియల గురించి ఈ భూ విజ్ఞాన శాస్త్రం చదివితే మొత్తం తెలుస్తుంది.